తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధువు గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. కామెంట్స్ లో కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి గురుగారు. అందులో ఎక్కువగా అడిగిన ప్రశ్న ఏమిటంటే, మనిషి చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, వీటి గురించి ప్రత్యేకించి మన పురాణాల్లో గ్రంథాల్లో ఏమైనా రాసుందా అని అడుగుతున్నారు. మనిషి చనిపోయిన తర్వాత అనేది పురాణం. యాక్చువల్లీ అసలు మనిషి చనిపోయిన తర్వాత జరిగేది మన దగ్గర వాస్తవం ఏమిటి, చనిపోయిన తర్వాత ఏ శిక్షలు, ఏ పుణ్యం, ఏం జరుగుతుంది అనేది, ఏం జరుగుతుంది. మనిషి చనిపోయిన తర్వాత జరిగే నియమ నిబంధనల గురించి చెప్పిన పురాణం గరుడ పురాణం. గరుడ పురాణంలో ఏం రాసిందంటమ్మా, మొదటి సంపుటిలో, అంటే మనం పేపర్ తీస్తూ ఉండగానే ఫస్ట్ వచ్చే ఎడిషన్ ఏంటంటే, మానవ శరీరం 15 కర్మలని శరీరంలో, అంటే పుట్టుకతో రావడమే ఈ 15 కర్మలు వస్తాయి అన్నమాట. ఈ 15 కర్మలని ధరిస్తూ నువ్వు పుడతావు, ఇంతవరకు నియమం. అయితే మానవ శరీరం పరిపూర్ణత అయ్యేది 16వ కర్మతో. ఈ 16వ కర్మని పుణ్యం. ఈ పుణ్యం అనేది నీతో పాటు రాదు, ఇది ఎవరి సొత్తు కాదు. ఇది ఎలా, ఎందుకు అంటే ఇది బయటి ప్రపంచం. పుణ్యం అనేది, ఈ కర్మ అనేది నీ రక్తం. అమ్మ, అక్క, చెల్లి, నాన్న, భార్య, పిల్లలు, ఇంకా తాత, ముత్తాత, నిన్ను నమ్మిన వాళ్ళు, స్నేహితులందరూ నీ గర్భంలో ఉన్నప్పుడే బాధ్యతలన్నీ రాసేసి పుడతావు. వీటన్నిటిలో అమ్మ, ఉదాహరణకి నువ్వు వంశ ఉద్ధారణ అనుకుందాం, వంశాన్ని మోయడం అనుకుందాం. ఈ రెండిట్లలో బాధ్యతాయుతంగా సంసారం మొత్తం గెలిచావు అనుకోండి, అదే పుణ్యం. ఒకవేళ గెలవలేకుండా కొన్ని స్వార్థమైన నిర్ణయాలు, కొందరిని వాళ్ళని కొట్టినా చేసినా బాగుపడాలన్నారు అనుకోమ్మా, ఆ స్వార్థంతో ఇంకా నువ్వు 15 కర్మలనే ఉన్నట్టు. ఈ 15 కర్మలలో మీకు చెప్పింది కర్మలే కదా, ఈ 15 కర్మలలో శిక్షలు ఉన్నాయి. వికలాంగుడై పుట్టడం, గుడ్డివాడిలాగా పుట్టడం, ఎక్కడో అడుక్కున్నవాడిలాగా పుట్టడం. శరీరం ఎలాంటిదంటే అమ్మా, తల్లి గర్భం నుంచే డిసిజన్ తీసుకుని వచ్చేస్తుంది. అంటే నీకు రుణంలో ఉన్నది రక్తం మాత్రమే. పుణ్యం అనేది ఏంటంటే అమ్మా, ఏ జన్మ ఎత్తినా నీవు భిక్ష అడిగినా కూడా, లేకపోతే ఇంకేదైనా శరీరానికో లేకపోతే మనసుకు సంబంధించిన ఏదైనా గొప్ప కార్యక్రమాలు చేస్తే నీవు బాగుపడితే పుణ్యం మాత్రం రాదు. ఇదే 16వ కర్మ. లోక కళ్యాణం గురించి చేసేది మీరన్న 16వ కర్మ. అలా ఎలా 16వ కర్మ అంటే ఏందమ్మా, చాలా మంది పూర్వం చూస్తూ ఉండే మనం, అన్నదానాలు చేసేవాళ్ళు, వస్త్రదానాలు చేసేవాళ్ళు, ధాన్యాలు దానం చేసేవాళ్ళు, ఏదైనా పండుగలో పుట్టినరోజులు వస్తే ప్రత్యేకంగా కొన్ని వంటలు చేసి పంపించడాలు. ఇలా చేసినప్పుడు ఒక బ్రాహ్మణుడిని ఒక భక్తుడు, అంటే మీలాంటి ఒక పుణ్యవతి స్త్రీ ఏమడిగిందంట, అయ్యా రోజు ఊర్లో గొప్ప గొప్ప కుటుంబాల్లో వచ్చిన వాళ్ళందరూ నైవేద్యాలు పెట్టుకుంటున్నారు, పుణ్యంగా పనులు చేసుకుంటున్నారు కదా, మరి వాళ్ళంటే కడుపు తిండి లేని వాళ్ళకి, ఆకలి లేని వాళ్ళకి ఆ సౌష్ఠమైన ఆహారం దొరకడం ఎలా అని ఆ బ్రాహ్మణుని అడిగితే ఆయన చాలా చలించిపోయాడంట. ఈ చిన్న చిన్న కుటుంబాలలో నూకలతో ఉన్నాయో లేకపోతే వడ్లో ఏదో సంథింగ్, మొత్తానికైతే గంజి నీళ్ళు నాటి జీవితమే ఉండేది కదా ఒకప్పుడు కూడా. ఆయన ఒక వ్యూహం వేశాడు. ఆయన ఏం చేశాడంటే అమ్మ, ప్రత్యేకంగా రోజుల్లో పూజలు అప్పటి 3:30కి 4:30కే కదా, ఒక ప్రకటన ఇచ్చాడు గొప్ప గొప్ప ఇంటి వాళ్ళందరికీ. ఇప్పుడు మన దగ్గర దద్దోజనం, ఈ పులిహోర, పాయసం, సేమియా, పరమాన్నాలన్నీ చిన్న కుటుంబాల్లో ఉండకపోయేటి. ఎందుకంటే దాంట్లో నెయ్యి కావాలి, పాలు కావాలి, ఇంకా వేరే వేరే కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు తినకపోయేవాళ్ళు. గొప్ప వాళ్ళు చేసేవాళ్ళు, లైక్ రాజులే కానీ కొంచెం క్షత్రియ వంశాలు, ధనికులు. ఆయన ఏం ప్రకటన ఇచ్చాడంటే, ఈ రోజు నుంచి నైవేద్యంగా తండ్రి ఇది ఆశిస్తున్నాడు, మీరంతా ఇది పెట్టాలి. ఒక్కో రోజు ఒక్కొక్క వంటకం, ఒక్కొక్క రోజు ఒక వంటకం. ఒక వంటకం కూడా ఎలా వచ్చేదంటే అమ్మా, ఇంత గమేళంలో వచ్చేది. ఇప్పుడు గింత వస్తుంది, అది వేరే విషయం, కానీ ఇంత గమేళంలో వచ్చేది. పులిహోర ఇంత పెద్ద గమేళంలో, అంటే ఊర్లో సుమారు 200-300 మంది మ్యాక్స్ క్వాంటిటీ. ఇప్పుడు పెరిగారు, అది వేరే విషయం కదా. ఆ 300 మందికి అందేది ఇది ప్రసాదం. ఇది ప్రసాదం యొక్క అంతరార్థం. ప్రసాదం దేవుడిది కాదు, ప్రసాదం పౌష్టిక అనేది దేవుడి పేరుతోని పెట్టగలుగుతారు, కానీ వాళ్ళు నీకు ఆకలి అవుతుందంటే పెట్టలేరు. దేవుడికైతే పెడతారు కదా. ఆ బ్రాహ్మణుడు చేసిన ఒక అతి ఉత్సాహవంతమైన ఆలోచననే ఈ రోజు మీరు నేను అందరం తింటున్న ప్రసాదం. అలా వచ్చి 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 ఏం జరిగింది, పవిత్రత. ఇదే మా పుణ్యం. ఈ పుణ్యం వల్ల ఏమైందంటే ఆయన ఊరంతా బాగుపరచుకోగలిగాడు కదా. కొంచెం చాలు, కొద్దిగా పుణ్యం అయితే పుణ్యం కదా. అలా చేయడమే 16వ కర్మ. మీరన్న అది ఏంటంటమ్మా, చావు తర్వాత ఆత్మ యొక్క రోదన ఏంటంటమ్మా, నీ ఆత్మ నీ కర్మలని చూయించడానికి నీ ఇంట్లోనే ఉంటుంది 11 రోజుల వరకు. ఎలా ఉంటుంది అన్న విషయం కూడా కొంచెం డీప్ గా వెళ్తే అమ్మా, స్నేహితులు ఉంటారు, భార్య,
అక్కా చెల్లెలు, కొన్ని అప్పులో ఫైనాన్స్ ఈఎంఐస్ అన్నీ కట్టేస్తాము, అన్నీ చేసేస్తాము. చనిపోయిన రోజు నిన్ను శవమే అంటారు కానీ మావోడు అని మాత్రం అన్నారు కదా. అప్పుడు ఆ ఆత్మ ఏమంటదంటే మావోడు అని ఎవరు అంటారని ఎదురు చూస్తుంది. ఎవరు అనరు, మంచోడు అని అంటారు. 6 గంటల వరకే పెడతారు, 6 గంటల తర్వాత తీసుకెళ్ళక తప్పదు కదా. అలా అయినా రోదన, కడుపుని కొట్టుకొని ఏడవడం, నా భార్య వెళ్ళిపోతుంది, నన్ను వదిలిపెట్టని, నా పిల్లలు, నా స్నేహితులు, ఇన్ని చూసి 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 శ్మశానానికి చేరుతాడు కదమ్మా. నీ 16వ కర్మని లెక్క పెట్టేది అక్కడే. అక్కడ యమ భటులు యమ దూతలు ఇద్దరు ఉంటారు. అక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటమ్మా, యమ భటులకి యమ దూతలకి తేడా చాలా ఉంది. యమ భటులు అంటేనేమో నిన్ను నరకానికి తీసుకెళ్లేవాళ్ళు, యమ దూతలు అంటేనేమో నిన్ను స్వర్గానికి తీసుకెళ్లేవాళ్ళు. ఈ నిర్ణయాలు ఉన్నాయి. ఆ భటులు కూడా ఆయుధాలతో వస్తారు. దూతలు అంటేనేమో వాళ్ళు వెనక కొన్ని రెక్కలు లాంటివి ఉంటాయి, వాళ్ళు ఎగురుకుంటూ లేకపోతే ఏదో విధంగా శాంతియుతంగా కనబడతారు. ఈ నిర్ణయాలన్నీ తీసుకొచ్చి శ్మశానం దాకా పెట్టినప్పుడు దాన్ని నిర్ణయించేది మహాముఖండి. ఆడ కూర్చొని ఉండేది ఆయననే కాబట్టి. అప్పుడు ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, నువ్వేం పనులు చేసావు జీవితం మొత్తంలో అంటే, మొట్టమొదట భయం అవుతుంది ఆయన గారికి. ఎందుకంటే కరెక్ట్ పర్సన్ దొరికింది ఇప్పుడు. ఎందుకంటే నువ్వు పుట్టక ముందుకు మాట ఇచ్చిన మనిషి ఆయననే. 9 నెలలు గర్భంలో ఉంటాడు కదా, పుట్టక ముందుకు తండ్రి దగ్గరే ఉంటావు కదా నువ్వు, ఆత్మలింగం లాగా, అగ్నిలింగం లాగా ఆయననే నిన్ను ఫిల్టర్ చేసుకుంటూ ఉంటాడు. ఒక ఆత్మ పరిపూర్ణమైన స్థితి వచ్చినాక నిన్ను ఆత్మలాగా అంటే ఆత్మలింగం చేసి ఆత్మలింగం నుంచి గర్భంలో వేస్తాడు. ఈ ప్రక్రియ మన శాస్త్రం కదా. ఇప్పుడు ఆ ఆత్మలింగం అయ్యేటప్పుడు ఇద్దరి మధ్యలో మాట నడుస్తుంది. తండ్రికి గొప్ప పనులు ఏమేం చేస్తావు, ఎలా ఉంటావు, సమాజాన్ని ఏ విధంగా కాపాడుతావు, నీతి నియమాలు పాటిస్తావు అంటే అన్నిటికీ తలూపేసేస్తారు మన వాళ్ళు. ఒకసారి భూమి మీద పడ్డాక బాధ్యతలో లేకపోతే ఆ బరువులు ఆ సమస్య పరిష్కారాలు మొత్తానికైతే సమయానుకూలంగా మారిపోతాడు. పుణ్యం అనేది కరువు. ఇప్పుడు కరెక్ట్ గా ఆయన గారి ముందు సమాధానం చెప్పలేక నిర్ణయాల గురించి పోయినప్పుడు వేసే శిక్షలే మొదట రోదన. ఆత్మ మొదట అక్కడ ఏడుస్తుందమ్మా. పుణ్యమైన వాడి దగ్గరికి ఏం జరుగుతుంది అంటే, అమ్మా నీ ఇలవెలుపులు కులదైవం తీసుకెళ్ళిపోతారు. నేను 2 ఉన్నాయి, మళ్ళీ డీప్ గా వెళ్ళొచ్చు. తండ్రి దాకా వచ్చేది శవంతో పాటు ఆత్మ కూడా, తండ్రి దాకా రాకుండా ఉండేది మన దగ్గర పవిత్రమైన పనులు, పుణ్యమైన పనులు, మంచి పనులు చేసేవాళ్ళు ఇంటి కడపలో ఉండి నీ ఇలవెలుపులు నీ కులదైవమే తీసుకెళ్ళిపోతారు. వాళ్ళని మళ్ళీ పుట్టించుకోవచ్చు. బాగా గమనిస్తే ఏంటంటమ్మా, ఇప్పుడు అఘోరాలు నాగసాధులు అక్కడ ఉన్నారు కదా, ఒక అతను ఏమంటున్నాడంటే ఈ పుర్రె ఎవరిదే అని అడిగారు. ఇది మా గురువుదే అన్నాడు ఆయన హక్కుతో. ఎందుకు వచ్చింది గురువుది అని అడిగితే, మా గురువు ఎంతో గొప్పోడు, లక్షల మందిని తయారు చేశాడు అన్నాడు. అంటే ఆ పుర్రెకి ఎంత విలువ ఉన్నది అంటే, మన దగ్గర ఆ మధ్య కొంచెం ఇంకో మహనీయుడు వచ్చాడు పుర్రెలు వేసుకొని, ఈ పుర్రెలన్నీ నాకు ఆడ దొరికినాయి ఈడ దొరికినాయి ఇవన్నీ వేసుకుంటా అని చెప్తే ఆ మధ్య కొంచెం ఆ లేడీ అగోరిది పెద్ద హల్చలేదు కదా. పుర్రెకున్న విలువ ఏంటంటే ఆ జ్ఞాన సంపద ఎప్పటికీ పోకూడదని పెట్టుకుంటారు. ఈ కులదైవం కూడా ఏం చేస్తుందంటే, మరి పుణ్యమైన వాళ్ళని కాపాడుకొని పుట్టించుకోవాలి కదా, మళ్ళీ నువ్వు పుట్టాలి కదా, నువ్వు పుడితే మళ్ళీ ఇంకొక వేరే వాళ్ళని 100 మందిని బాగు చేస్తావు కదా అని నిన్ను వదిలిపెట్టుకునే ప్రక్రియ లేదు. ఖచ్చితంగా నేను పట్టుకుంటారు వాళ్ళు. నా బిడ్డ ఏదైనా ఆశపడి వెళ్ళిపోతాడేమో, ఇక్కడ ఉండడనేమో, లేకపోతే ఆయన నాకు ఈ జీవితమే వద్దని కొంతమంది ఉంటారు. నేను చాలా చూసేసాను. ఇప్పుడు రతన్ టాటా లాంటి వాళ్ళు, ఆయన అట్లా నీళ్ళలో మునుగుతున్నట్టు కొన్ని యానిమేటెడ్ వీడియోస్ వచ్చాయి. ఇలా కొన్ని ఉంటాయి కదా, వాళ్ళకి ఆశలు ఉండవు. నా బిడ్డ అలా ఏదైనా నిర్ణయం చేసుకుంటాడేమో, ఈయనకు చాలా బాధ్యతలు ఉన్నాయని చెప్పేసి ఆ కులదైవం ఇలవెల్పులు నిర్ణయించుకుంటారు. ఈ శివుడు నిర్ణయించేది ఏంటంటే, అమ్మ నమ్మకానికి సంబంధించిన విషయాల్లో ఎందరినో మోసం చేసో ఏదో బాగుపడకుండా వస్తావు కదా, ఇవన్నిటిని డైరెక్ట్ గా ముక్కంటి శిక్షలు వేసుకునే దాకా తెస్తారంటారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నువ్వు నిజం ఒప్పుకునేంత వరకు ముక్కంటి నీ ముందు నాట్యం ఆడుతూనే ఉంటాడు. ఇది కూడా ఉంది మళ్ళీ అక్కడ. ఆయన నా బిడ్డలనే అంటాడు కానీ నిన్ను శిక్షించాడు. ఆయన తప్పు చేసినా నువ్వు నా బిడ్డవే, ఎందుకంటే నేను పుట్టించిన. ఒప్పు చేసి పుణ్యం చేసినా నువ్వు నా బిడ్డవే. కానీ అసలైన విషయం ఏంటంటమ్మా, నేను నీ తండ్రినని నువ్వు గమనించు, నన్ను పసిగట్టు. ఇది ఆయన అడిగేది. నువ్వు నేనే ఈయననే పరమాత్మ అని తెలిసే వరకు నిన్ను పుట్టిస్తూనే ఉంటాడమ్మా. అందుకే మన దగ్గర ఏముందంటే శాస్త్రంలో 84 జన్మలు ఉన్నాయి ఒక శరీరానికి. ఇది నువ్వు ఎప్పుడైతే ఈ 84 జన్మలలో అమ్మా ఏదో ఒక జన్మలో నువ్వు ప్యూరిఫైడ్ గా సోల్ అంటే ఒక ప్యూరిఫైడ్ సోల్ అవుతావు. ఆయన ఇచ్చే ముఖ్యమైనది ఇది. అక్కడ కదా అమ్మా అంతమయ్యేది ఇప్పుడు. అది ఆయన ఇచ్చేది. అది మన వాళ్ళు ఏం చెప్తారంటమ్మా, 7 జన్మలే అంటారు కదా. 7 జన్మలు లేవు. 7 జన్మలు కేవలం భార్యాభర్తలకే. 7 జన్మలకి భార్యాభర్తలు మాత్రమే 7 జన్మలు ఉండగలుగుతారు. కానీ మానవ శరీరం లాగా నువ్వు అత్తవు కావచ్చు, మామవు కావచ్చు, బాధ్యత కావచ్చు, ఏదైనా కావచ్చు కదా, అది 84 సార్లు ఉంటుంది. ఈ ఆత్మనికి శిక్ష ఎందుకు పెట్టాడు, ఆత్మకి రోదన ఎందుకు పెట్టాడంటమ్మా, దీన్ని పరమాత్ముడు ఆధీనంలో తీసుకెళ్లేవాడే. ఇది కూడా గరుత్మంతుడు
శ్రీ మహావిష్ణువుని అడిగాడంట కొన్ని సందర్భాలకి. ఎన్నో అరాచకాలు, ఎన్నో శిక్షలు, ఎన్నెన్నో జరుగుతున్న ఈ తరుణంలో మరి ఎలా వారికి శిక్ష కావాలి అన్న ఆ పురాణమే గరుడ పురాణం. ఈ గరుడ పురాణాన్ని భూమండలంలో అప్లై చేసిన వాళ్ళు అఘోర పురాణం. వాళ్ళు అప్లై భూమి మీద చేశారు. భూమి మీద ఎలా చేశారు? మనుషులు ఒక అమ్మాయిని ఏదైనా చేస్తే, దొంగతనం చేస్తే ఇలా శిక్షలను వీళ్ళు అమలు చేశారు. ఇది ఒక పురాణం. ఈ పురాణం ఇప్పుడు లేదు. 100 సంవత్సరాల క్రితం ఆ పురాణం వెళ్ళిపోయింది, తీసేశారు. మన దగ్గర ఏంటంటే మొత్తం 36 పురాణాలు, 18 ఏమో ముఖ్యమైనవి, 18 ఏమో ఉప పురాణాలు. యాక్చువల్లీ మన దగ్గర వచ్చేసమ్మా మొత్తం 37 పురాణాలు ఉండాలి. 37 పురాణాలలో ఈ అఘోర పురాణం తీసేశారు. ఎందుకంటే అది వైల్డ్ గా శిక్షలు ఉండేది. మంచాలకి వేసి కొట్టడాలు, రక్తం మొత్తం తీసేయడాలు, ఈ చర్మం కదులుతూ రక్తం వస్తున్నా కూడా ఆయనకి నొప్పి తెలియకుండా జర్రీలు ఏమంటారు రక్తం లాగితే జలగలు అలాంటివి పెట్టే ప్రక్రియలు ఇలా కొన్ని చేసేవాళ్ళు. ఇవన్నీ సమాజం కొంచెం యాక్సెప్టెన్స్ తీసుకోక ఈ ఆధునికతకు వచ్చేసి మార్చేసింది. ఒక ఆత్మరోధన ఏముంటదంటమ్మా, మీరు అడిగిన ప్రశ్న, నువ్వు నిజం ఒప్పుకోనంత వరకు నువ్వు శిక్షకి ఖచ్చితంగా రెస్పాండ్ కావాల్సిందే. అదే ఖచ్చితంగా ఒప్పుకోక తప్పదు. మరి వదులుతారా వాళ్ళు? ఇప్పుడు మనుషులు అంటే తప్పించుకోవచ్చు, దేవుళ్ళ దగ్గర తప్పించుకోగలమ్మా. మళ్ళీ ఇంకో విషయం, ఆత్మ తెల్లగా ఎందుకు ఉంటది? మీరు అడిగిన ప్రశ్నకి ఈ ఆత్మ తెల్లగా ఎందుకు ఉంటది అంటమ్మా, నువ్వు నిజం చెప్పాలి అని ఉంటది. అది ఎందుకు? అబద్ధం అంటే మచ్చ, అబద్ధం అంటే ఎక్కడో ఒక దగ్గర చిన్న ఏదో పుట్టుమచ్చగా ఏదో ఒక మచ్చ. ప్యూరిఫైడ్ గా ఓన్లీ వైట్ గా సోల్ ఎందుకు ఉంటదంటే, పరమశివుడు రాసుకునే ఆ విభూది కూడా ఇదంతా కూడా తెల్లది, నేను మిమ్మల్ని నా శరీరానికి పెట్టుకున్నా అని చెప్పి రుజువు. కాబట్టి మీరు అబద్ధాలు ఆడకూడదు అంటే, ఒక ఆత్మ అబద్ధం ఆడదు ఎక్కడ కూడా. భూమి మీద కనబడకుండా ఇలా తిరుగుతుంది, మీరు గమనించారా? ఎప్పుడైనా గాలి సినిమాల్లో చూసే ఇలా తిరుగుతుంటది. దాని ఉద్దేశం ఏంటంటమ్మా, నీకు భూమి మీద నిలబడే రుణం లేదని అర్థం. అందుకు గాలిలో నిలబడతాయి. ఆ నిలబడినప్పుడు ఆయన తండ్రికి సమాధానం చెప్పక తప్పదు. నువ్వు తెల్లగా ఉన్నావు, ప్యూరిఫైడ్గా ఉన్నావు, నీ లోపల ఏమున్నదా బయట ఏమున్నదో కనబడుతుంది, నేను అబద్ధాలు ఆడలేవు. ఇక అక్కడ సరెండర్ తప్పితే ఇంకేం లేదు. అలా అయినా కూడా అమ్మ మాటిచ్చేసి తల్లి గర్భంలోకి వచ్చి తప్పులు చేస్తున్నారు కదా. ఇది 15 కర్మలు. 16వ కర్మ చూసారు ఎంత భయంకరంగా ఉందో. 16వ కర్మ ఉట్టి అనుకున్నాం కానీ అది 15 కర్మలే శాసిస్తుంది. అది అదమ్మా మీరు అన్న విషయం. చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. నమస్కారం తల్లి.